యావత్ తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందిస్తూ ఉన్నారు. మొదటి విడత రైతు భరోసా డబ్బులు పడ్డ తర్వాత కూడా రెండో విడత ఎప్పుడు అనే ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కూడా క్లియర్ కట్గా కొన్ని సూచనలు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. మార్చి 22వ తారీఖు ఎకరానికి చొప్పున 6,000 రూపాయల ప్రతి రైతుకి, అంటే దాదాపుగా 70 లక్షల రైతుల అకౌంట్లో రైతు భరోసా అయితే జమ చేయడం అయితే జరిగింది. తర్వాత రెండో దశ గురించి కూడా ఇటు ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది. దాదాపు 20 రోజుల వ్యవధి కాలంలో వేస్తామనే మాట నిలుపుకునే ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మొదటి విడతలో 70 లక్షల మంది రైతుల ఖాతాలో దాదాపుగా 3,590 కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు రెండో దశ గురించి కూడా 5 ఎకరాల కిందికి ఎవరికైతే ఉంటుందో 5 ఎకరాలు కానీ 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి మరి రెండో విడతల రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేసే ఆలోచనలో కనబడతా ఉంది. ఈ నెల అంటే ఏప్రిల్ మాసంలో రెండో వారంలో వీటికి సంబంధించిన డబ్బులు జమకూరే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దీనికోసం దాదాపుగా 2,650 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కేటాయించినట్టు కూడా కనబడతా ఉంది. రెండో విడత కోసం ఇటు రైతుల ఖాతాలో వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది.